ఐక్యతే చెట్టి బలిజే కులస్థల బలమని రాష్ట్ర సమాచార పౌర సంబంధ బీసీ సంక్షేమ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ కాలనీ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద సిట్టిబలిజీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 630 చదరపు గజాల స్థలం అప్పగింత ప్రక్రియ గురువారం జరిగింది. మంత్రి చెలుబోయిన వేణు, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిట్టిబలిజీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారన్నారు. మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేగా చట్టసభల్లో మరి ఏ రాజకీయ పార్టీ కల్పించలేనంత ప్రాధాన్యతను సిట్టిబలిజీ కులస్తులకు ఇచ్చారన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే వంటి మహనీయుల స్ఫూర్తితో పేదల జీవితాల్లో వెలుగును నింపేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో శ్రమించారన్నారు. అటువంటి సీఎంను కాకినాడలో సిట్టిబలిజీ కులస్తులు అగ్రపీఠం వేసి ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూడా ఇంగ్లీష్ చదవగలడు, ఇంజనీరింగ్ చదవగలడు. దానికి కారకుడు మహనీయుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది. నేను ఎందుకంటానంటే ఇప్పుడు కూడా ఎవరో కమ్మ సామాజిక వర్గం ఏమో ఒక పార్టీ ఉంది, కాపు సామాజిక వర్గానికి ఒక పార్టీ ఉంది. యువరాయి జిల్లాలో మనం కాసేవాడు కాంగ్రెస్ పార్టీని అనుకున్నప్పుడు కనపడ్డ కులమే సిట్టిబలిజీ కులమని సంగతి మనం చేస్తున్నాం. నిన్న కూడా చెప్పాను, నేను జగనన్నతో నిన్న కూడా చెప్పాను, అన్న నీ వెనక ఖచ్చితంగా ఈ కులం నిలబడుతుంది. నేను చెప్తేనో ఇంకొకటి చెప్తేనో కాదు, నీ తండ్రి తర్వాత మీరు చేసినటువంటి మేలుని చూసారా, అదే నిలబడుతుందని మీకు చెప్పారు. చాలా సందర్భాల్లో మన వాళ్ళు అనేవారు 2014 వేణు వాళ్ళందరూ 14లోనే కదా పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు మన అక్కడ బస్ ఎక్కారు. బస్ ఎక్కితే ఆయన ఏమన్నాడంటే మీ సీట్ ఇస్తే గెలుస్తారు ఇక అన్నాడు. అందుకే కాబట్టి చుట్టూ తీసేసాడు. ఆలోచించండి మీరు అందరూ కూడా, అంతేనా? సీట్ అంటే ఆ భావన. కానీ ఎక్కడో గుడాలు గోపి, గూడూరు శ్రీనివాస్, గూడూరి ఉమాబాల, చెల్లిపోయిన వేణు, పిల్లి సూర్యప్రకాష్, వాళ్ళు ఎంతమందికి ఒక 5 పోటీ చేసేటువంటి ఒక అవకాశం ఇచ్చాడంటే ఈ కులం మీద ఎంత నమ్మకం ఉన్నట్టు ఇచ్చాడు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఇవాళ నేను యాక్చువల్గా ఆయనతో వెళ్ళాలి ఫ్లైట్లో. ఎందువల్ల ఈబీసీ నేస్తం రిలీజ్ ఇవ్వాలి. ఈబీసీ నేస్తానికి ఇలా సాక్షి పేపర్ చూస్తే నా పేరు ఒకటి కింద ఈబీసీ నేస్తం రిలీజ్కి. అసలు మీరందరూ ఆలోచించిన విజ్ఞులు, మీరందరూ మీరు ఓటర్లు కాదు, నాయకుడు. సరే పదవి చేసినోడే నాయకుడు కాదు, పదవిలో కూర్చోబెట్టాడు. రాజు కంటే కింగ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ కింగ్ మేకర్. అదేనా? కింగ్ మేకరే పవర్ఫుల్ కింగ్ కంటే. అది నేను తప్పు చెప్పుకుంటాను. కింగ్ మేకర్ ఈజ్ పవర్ఫుల్ దాన్ కింగ్.